గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సూర్యకక్క గారికి, వాకటి శ్రీహర్ గారికి, బలరాం నాయక్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు సమాచారం కావాలి కదా, హాట్ కేటీఆర్ మాట్లాడిన మీకు సమాచారం కావాలా, క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే అది పొరపాటు, నాలుకకు నరలేని కదా. ఒకటి, మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి, నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్తా ఉన్నా. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో? ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి. సంబంధిత శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. రైట్. ఇక్కడ ఒక అంశం చెప్తా మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో, అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసిండ్రు. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన, టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి, నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన, నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేషన్ ఎట్లా ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేరు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో 13వ తారీఖు ఆగస్టు 2024, అంటే కరెక్ట్గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది, లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం, ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోటు పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, EOI, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్, నోట్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్ వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మాది ఇది అని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం, యాక్ట్ ప్రకారం, రూల్స్ ప్రకారం
డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం. గత ప్రభుత్వ హయాల్లో ఈ ఈ యొక్క ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీరు స్పీడప్ దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకొని కారణంగా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పిన దానికి కమిటీ చైర్మన్ ఆయన్నే. నేను అన్నారు కదా కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారి అని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్ గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పని పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పని చెప్పి అతనికి